అన్నట్లుగానే వైసీపీ అయితే హాజరు కాలేదు. సో ఈ సభకు కూడా ఇక వచ్చే అవకాశం లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ డిఎస్సి పైన కూడా మాట్లాడారు. ఒకవేళ నిజంగా డిఎస్సి పైన బయట క్వశ్చన్ చేస్తున్నటువంటి వైసీపీ ఇవాళ ఎందుకు శాసనసభకు రాలేదు, ఇంత సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి వారు మిదిగో మీరు తప్పు చేశారు, ఇలా జరిగిందని సభలోకి వచ్చి మాట్లాడుండొచ్చు. ఎందుకు అలాంటి పని చేయలేదు? అసలు ఇవాళ ఓవరాల్గా డిఎస్సి పైన కూడా ఏ రకంగా చర్చ జరిగింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ గురించి చెప్పినట్టుగానే హిట్ అండ్ రన్ లాంటి విధానాన్ని అయితే వైసీపీ పాటిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తూ ఉంటే వైసీపీ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఆరోపణ చేయడం, దానికి సమాధానం చెప్పే లోపే వేరొక దానికి వెళ్ళిపోవడం. మన ఎలా అమలు చేశారు, ముఖ్యంగా ఈ హారిజంటల్ రిజర్వేషన్లో తీసుకున్నటువంటి చర్యలేంటి, ఈ మొత్తం ప్రక్రియను ఎంత పారదర్శకంగా నిర్వహించారనేది స్టెప్ బై స్టెప్ ఆయన క్లియర్ కట్గా వివరించడం జరిగింది. మొత్తం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేశామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రక్రియను అంటే డిఎస్సిని నిలుపుదల చేసేందుకు వైసీపీ అనేక పన్నాగాలు పన్నిందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 336 కేసులను హైకోర్టులో వేయించారు. ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసి డిఎస్సిని ముందుకు తీసుకెళ్ళాం. నార్మలైజేషన్ ప్రక్రియను కూడా వైసీపీ తప్పుపట్టింది. అయితే హైకోర్టులో కూడా ఈ నార్మలైజేషన్ ప్రక్రియని అంటే న్యాయ వ్యవస్థలో కూడా ఈ నార్మలైజేషన్ ప్రక్రియనే అవలంబిస్తున్న విషయాన్ని న్యాయమూర్తులే చెప్పడం జరిగింది. ఈ రిజర్వేషన్ని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా హారిజంటల్ రిజర్వేషన్ని పాటించారు. అదే సమయంలో స్పోర్ట్స్ కోటా కింద గతంలో 2% రిజర్వేషన్ ఉంటే దాన్ని 3% చేసి, అంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. భారతదేశంలో తక్కువ జనాభా అంటే ఒక సంవత్సరంలో భారతదేశ జనాభా ఎంతైతే ఉంటుందో ఆ జనాభాను పుట్టించే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వందలాది మెడల్స్ వస్తున్నాయి. ఇండియాకు ఆ స్థాయిలో మెడల్స్ రావాలంటే స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి అని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు దానికి అనుగుణంగా రాష్ట్రంలో స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకి డిఎస్సిలో అవకాశాలు కల్పించారు. ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి విధానం అయితే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అవలంబించాం. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే అన్నీ చేశామని కూడా మంత్రి లోకేష్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీంతోపాటు సభకు వస్తే గనక దీనిపై చర్చించడానికి తాము సిద్ధమే అని ఇప్పటికే అనేక సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సభకు రాలేదు. ఆ పార్టీ అధినేత కూడా రాని పరిస్థితి. అయితే ద్వంద్వ వైఖరి ఇక్కడే మనకు కనిపిస్తుంది. మరోవైపు కౌన్సిల్కి మాత్రం సభ్యులందరూ కూడా హాజరయ్యారు. వారందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శించి కౌన్సిల్లోకి వచ్చి నానా రచ్చ చేసే ప్రయత్నం చేశారు. అయితే లోకేష్ తన ప్రకటన ముగించిన తర్వాత సభ్యులు కొంతమంది మాట్లాడాక ముఖ్యమంత్రి ఈ అంశం మీద స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నియామక ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా జరిగింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిదీ రూల్ పొజిషన్ ప్రకారమే ముందుకెళ్ళాం. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాన్ని తీసుకురండి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు బాల్ వైసీపీ కోర్టులో ఉంది. ఒకవేళ డిఎస్సిపై నిజంగా చర్చ కావాలని డిఎస్సిపై నిజాలు నిగ్గు తేల్చాలంటే వాళ్ళకి అన్నిటికంటే గొప్ప వేదిక అసెంబ్లీ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో మీరు అన్నట్టు ఏం మాట్లాడినా అది రికార్డెడ్ ఎవిడెన్స్. రేపొద్దున్న ఒక 10-20 ఏళ్ల తర్వాత డిఎస్సి పైన పలానా టైంలో పలానా చర్చ జరిగింది, దీంట్లో ఈ పార్టీ ఈ మాట్లాడింది అన్నప్పుడు వైసీపీ వెర్షనే లేకుండా పోతుంది. కాబట్టి వైసీపీ సభకు వచ్చి తమ వాదనను వినిపించాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో పాటు వైసీపీ పార్టీ హిట్ అండ్ రన్ విధానాన్ని పాటిస్తుంది. ఎప్పుడు ఒక ఆరోపణ చేయడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అంటే దాని మీద మళ్ళా ఫాలోఅప్ ఇటువైపు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోదు, తన ఆరోపణలు తాను చేసుకుంటూనే పోతుంది అనేది ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరిగిందని ఈరోజు చెప్పడంతో పాటు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు తాము ఇచ్చాం, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు. ఇప్పటి వరకు మొత్తం 14 డిఎస్సీలు వేస్తే అందులో 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ హయాంలోను లేదా కూటమి అంటే ఎన్డీఏ హయాంలోనే వేయడం జరిగింది. 1,80,000 మందికి
డిఎస్సి ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈరోజు సంబంధించారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా Yes. ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు ఇప్పటికైనా సరే వైసీపీకి ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళ ఆధారాలు తీసుకొచ్చి సభలో మాట్లాడాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఇక బాల్ అయితే వైసీపీ కోర్టులో ఉంది, వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. రైట్ సత్య, ఇంకొక అంశం ఇవాళ లోకేష్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు నిర్వహించిన డిఎస్ఏ కాదు, ఇక ప్రతి ఏటా కూడా డిఎస్సి ఉంటుంది అని మంత్రి ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నిర్వహించబోతున్నారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ముందు నుంచి చెప్పారు, మెగా వచ్చిన వెంటనే ఎన్నికల హామీగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం. ఫస్ట్ ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు కూడా భర్తీ చేస్తాం, ఓకే, తర్వాత ప్రతి ఏడు కూడా డిఎస్సి వేస్తామని ఎన్నికల హామీగానే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే జాబ్ క్యాలెండర్లో మొత్తం 10,000 పైచిలకు ఉద్యోగాలను ఇప్పటికే ప్రకటించారు. దాంట్లో 3,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే మొన్న ఉద్యోగాలు రాలేదని ఆవేదన చెందుతున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ప్రతిపక్షం మాటని రోడ్డు ఎక్కడం కంటే కూడా వాళ్ళందరూ ప్రిపేర్ అయితే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దిశగా ముందుకెళ్లాలని కూడా లోకేష్ పిలుపునిచ్చారు. ఉద్యోగాలు ఇవ్వడం అనేది తమ ప్రభుత్వ లక్ష్యం. అదే సమయంలో ఉన్నతమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యం. 5 ఏళ్ల పాటు నాడు నేడు అని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేపట్టాం, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పి వైసీపీ ఏదైతే చెప్తోందో అదంతా పచ్చి అవాస్తవం. 5 ఏళ్లలో 12 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు డ్రాప్అవుట్స్ అంటే బయటకు వెళ్ళిపోయారు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు లేదా డ్రాప్అవుట్స్ అయిపోయారు అనే విషయాన్ని మంత్రి లోకేష్ ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 మంది వరకు కూడా విద్యార్థులు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చారు. ముఖ్యంగా నెడమూరు లాంటి స్కూల్స్ అయితే రికమెండేషన్ అడుగుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి, తన్నే రికమెండేషన్ అడిగారనే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా కూడా మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగిందనేది ఒకవైపు అయితే, మరోవైపు ఈ వ్యవస్థ మొత్తం ఈ నియామక ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా జరిగిందనే విషయాన్ని కూడా మంత్రి లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. అదే సమయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే తీసుకురావాలని కూడా ఆయన సవాల్ విసిరారు. చర్చకు తాను ఎక్కడికైనా సిద్ధమని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, ఇక మనం చూస్తున్నాం సత్య, ఒకసారి మనం మండల్లో జరిగినటువంటి దానిపైన కూడా వెళ్దాం. మండల్లో ఇవాళ